వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే పసిగట్టి ఖచ్చితమైన వైద్యం అందిస్తే సంపూర్ణ ఆరోగ్యం తథ్యమని ప్రఖ్యాత యశోద హాస్పిటల్స్ వైద్య దిగ్గజాలు మలక్పేట విభాగానికి చెందిన ప్రసిద్ధ థోరాసిక్ సర్జన్ డాక్టర్ రామ్ ఫణీంద్ర, సికింద్రాబాద్ విభాగానికి చెందిన ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ మన్నవ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మారుతున్న ఆధునిక జీవనశైలి, తీవ్రమవుతున్న వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మానవ మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతూ ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఛాతీ, కాలేయం, జీర్ణాశయం తదితర కీలక అవయవాల పనితీరు దెబ్బతిని ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. అక్కడ నేను 6 సంవత్సరాలు పనిచేశాను. మేము అక్కడ మెయిన్గా అసలు థొరాసిక్ సర్జన్ అంటే ఏంటి, అంతకుముందు ఏమంటే కార్డియాక్ థొరాసిక్ సర్జన్ అనేవాళ్ళు. అందులో వాస్కులర్ సర్జన్ సపరేట్ అయిపోయారు. కార్డియాక్ సర్జన్స్ అంటే మోస్ట్లీ గుండెకి సంబంధించిన ఆపరేషన్ చేస్తాం. మేము థొరాసిక్ సర్జన్స్ ఏమేమి చేస్తామంటే మెయిన్గా మన ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్స్ కానీ, లేకపోతే లంగ్ క్యాన్సర్స్ కానీ, అలా డైఫ్రమ్ రిపేర్స్, డైఫ్రమ్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, అది చెస్ట్ వాల్లో కనుక మనకేమన్నా అప్పుడప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ అయినప్పుడు ఈ పక్కటెంపులు అన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. అంతకుముందు ఏమైందంటే వాళ్ళందరూ వెంటిలేటర్ మీద పెట్టేవాళ్ళు. ఆ వెంటిలేటర్ మీద పెట్టడం వల్ల వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉండేవి. ఇప్పుడు ఏమంటే కొత్త పద్ధతిలో అవన్నీ రిపేర్ చేస్తాం. రిపేర్ చేస్తే పేషెంట్ నెక్స్ట్ రోజు మాత్రమే లేచి తిరిగి వాళ్ళు ఒక 10 రోజులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మెయిన్ థొరాసిక్ సర్జరీ అడ్వాన్సెస్ ఏమంటే మనకి వ్యాట్స్ అంటారు, అది వీడియో అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ. మనకి ఏదైతే లాప్రోస్కోపీ పట్టుకుంటుందో సేమ్ అలాగే ఛాతీకి అనమాట. కేవలం 2 సెంటీమీటర్ల కొత్తతో మనం ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్లు అన్నీ చేయొచ్చు. అలాగే దాన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎంపైమా అంటే అప్పుడప్పుడు బస్ వస్తుంది అనమాట. ఆ బస్సుని తెస్తాం కానీ, లేదా అప్పుడప్పుడు ఏమంటే ఈ టీబీ ఎక్కువ మందిలో టీబీ ఉంటుంది. టీబీ ఏమవుతుందంటే మందులు అయిపోయిన తర్వాత కొంతమంది టీబీలు అలా ఉండిపోయి వాళ్ళకి అలాగే నోట్లోంచి రక్తం వస్తుంది కానీ, లేకపోతే దగ్గు ఎక్కువ వస్తుంది కానీ, నోట్లోంచి బస్సు వస్తుంది కానీ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళందరిలో మనం ఏమంటే ఆ ఊపిరితిత్తులు తీయాల్సి వచ్చింది. సో ఆ ఊపిరితిత్తులు తెస్తాం అనేది ఇప్పుడు అంతకుముందు అయితే పెద్ద కొత్త చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏమంటే కేవలం 2 సెంటీమీటర్లు, అది యూనిపోర్టల్ వ్యాట్స్ అంటారు. అందులో మనం ఆ 2 సెంటీమీటర్ల కొత్తతో మనం ఆ ఊపిరితిత్తులు ఏదైతే పాడైపోయిందో అవన్నీ తీయచ్చు. అలాగే మనం మెయిన్గా ఏమంటే ఇంకోటి మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రేకియల్ సర్జరీస్. ఏదైతే మనం గాలి తీసుకుంటాం అప్పుడప్పుడు ఏమవుతుంది అందులో ట్యూమర్స్ కానీ, లేకపోతే అప్పుడు కొన్ని పేషెంట్లకి ఏమంటే వాళ్ళని చాలా రోజుల నుంచి వెంటిలేటర్ మీద పెడతారు. ఎప్పుడైతే వెంటిలేటర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గత 6 ఏళ్ళుగా నేను యశోద సికింద్రాబాద్లో కన్సల్టెంట్గా పనిచేస్తాను. సో ఇప్పుడు మెడికల్ గ్యాస్ట్రో మరియు అడ్వాన్స్డ్ థెరపెటిక్ ఎండోస్కోపీ అనేది గడిచిన కొన్ని సంవత్సరాలుగా చాలా అభివృద్ధి చెందింది. ఎంతగా అంటే కొన్ని ప్రొసీజర్స్ ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపీ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఎండోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల సర్జికల్ కోత లేకపోవడం వల్ల రోగికి ఇంప్రూవ్మెంట్ అనేది త్వరగా ఉంటుంది, మార్బిడిటీ తక్కువగా ఉంటుంది, అండ్ ఆర్గాన్ ప్రిజర్వేషన్ చేయడానికి వీలు ఉంటుంది. సో ఎండోస్కోపిక్ డెవలప్మెంట్ ఏ విషయాల్లో జరిగింది అంటే అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఒకటి, కొలాంజియోస్కోపీ ఒకటి, థర్డ్ స్పేస్ ఎండోస్కోపీ మరియు బేరియాట్రిక్ ఎండోస్కోపీ అండ్ ఎంట్రోస్కోపీ. సో వీటి గురించి తెలుసుకుందాం. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రాసౌండ్ అందరూ వినే ఉంటారు, మనం స్కానింగ్ రెగ్యులర్గా చేయించుకుంటాం. ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్లో అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఎండోస్కోప్కి అటాచ్ చేయడం వల్ల ఎండోస్కోప్ చేస్తున్నప్పుడు లోపల ఉన్న అవయవాలని మనం స్కానింగ్ చేస్తాం. సో అప్పుడు ఏమన్నా మనకి డౌట్ఫుల్ కణతులు లాంటివి ఉంటే అప్పటికప్పుడు బయాప్సీ చేయొచ్చు. లోపల చీము లాంటివి ఏమన్నా ఉంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా ప్యాంక్రియాస్ సిస్టుల్ని వాటిని డ్రైన్ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటాం, అంటే ట్యూమర్స్ వల్ల పేషెంట్కి జాండీస్ వస్తుంది, వాళ్ళకి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా స్టెంట్ వేయడానికి అవుతుంది. అలాగే పేగు లోపల ఏమైనా క్యాన్సర్ ఉండి పేగు బ్లాక్ అయితే రోగి తినలేరు, రికరెంట్గా వామిటింగ్ అవుతుంది, వాళ్ళకి ఈ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా స్టెంట్ వేసి